పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. దైవ సన్నిధిలో కూర్చొని ఈ మొదటి శుక్రవారం అనగా తపస్సు కాలంలో మొదటి శుక్రవారం దైవ సన్నిధిలో మనమందరము యేసు సిలువ వైపు చూసే ఈ పాట ద్వారా మాట ద్వారా దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుంటూ దివేశ ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము స్తుతి మహిమా కలుగునుగాక. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ నమస్కారము కలుగునుగాక. అందరూ దైవ సన్నిధిలో కూర్చొని భక్తితో ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. తుమ్మా జ్ఞానరెడ్డి కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా మంచి ఆరోగ్యం కొరకు సుజిత్, శాలిని, రాయపరెడ్డిల ప్రభు దీవించి వారు చేస్తున్న వ్యాపారంలో దేవుడు తోడుగా ఉండి కావలసిన జ్ఞానమును దయచేసినట్లుగా రాకపోకలలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరియు అనిత జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా దివ్యకారుణ్యమూర్తి దీవెనలు కుటుంబ సభ్యులందరిపై కురిపించబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు రాజ్ కుమార్, మరియా మరియు రియాన్. మరి అనిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నిన్నటి దినం గోపు రాజమ్మకి జరిగిన కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అగినట్లుగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దివ్యకారుణ్యమూర్తి కిరణాలు ఆమెపై పడినట్లుగా త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు జి జోసఫ్ రెడ్డి, ఆరోగ్య మేరీ, అలాగే బాసాని ప్రవీణ్ రెడ్డి, జ్యోతి, బాసాని వెలాంకని ప్రవచనారెడ్డి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగినట్లుగా బాసాని సాలమోన్ రెడ్డి, బాసాని నిర్మల ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు బాసాని ప్రవీణ్ రెడ్డి కుటుంబం. గొలమారి సాంసన్ రెడ్డి, ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కిషోర్ రాయబోతున్న ఎగ్జామ్లో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా చేయబోతున్న పైలట్ ట్రైనింగ్లో పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకం కిషోర్పై ఉండినట్లుగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కమలాకర్ రావు లాలం కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుందర్ రాజు ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడినట్లుగా, జూబ్లీ హిల్స్లోని ల్యాండ్ త్వరగా అమ్ముడుపోనట్లుగా, లోన్ త్వరగా అప్రూవ్ అయినట్లుగా, రవి మరియు సంతోష్ వద్ద నుండి రావాల్సిన డబ్బులు త్వరగా రిలీజ్ అగునట్లుగా, ఎలియిన్ ఏంజలినా టర్మ్ 2 ఎగ్జామ్ మంచిగా రాసి మంచి స్కోర్ సాధించినట్లుగా, సుమన్ రాణి మంచి ఉద్యోగం, ఆమె ఉద్యోగం స్థలంలో ప్రయోగించు ఆయుధం ఏవియూ వర్ధిల్లకుండానట్లుగా, రూత్ రోషిని యుఎస్ఏలో మంచి ఉద్యోగం కొరకు, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సిజే బెంజమిన్ పాల్ కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి అగునట్లుగా, సమస్యలన్నీ పరిష్కరింపబడినట్లుగా కుటుంబంపై మరే తల్లి ఆశీస్సుల కోరుచు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్నికిత 12th బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి జ్ఞానం, వివేకం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. నూతనంగా ప్రారంభించిన బెసిలికా ఫ్యాషన్ షాప్ అభివృద్ధి, కస్టమర్స్ వచ్చినట్లుగా, అలాగే ఆద్య రెడ్డి, ఆశీష్ రెడ్డి మంచి ఆరోగ్యం, మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె విజయ్, రత్నారెడ్డి, మాధవి.
బెల్లం ధన్విన్ ఈ దినం నుండి రాసే 12th సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ మంచిగా రాసినట్టుగా మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఈ దినము ఇక్కడికి వచ్చి శుక్రవార ప్రార్థనలు పాల్గొన్న భక్తులందరినీ, మరి ముఖ్యంగా దీక్షా శిలువ ధరిస్తున్న వారిని, ధరించబోతున్నటువంటి బిడ్డలందరినీ, మరియు ప్రతిరోజు యేసుతో 40 రోజులు కార్యక్రమం 8 నుంచి 8:30 గంటలకు జరుగుతుండగా పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ఈ దినం వాక్య పరిచర్య చేయబోతున్న నన్ను కూడా దేవుడు ఆశీర్వించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. సిలువ క్రింద నిలబడుతున్న మరియ తల్లి వైపు చూస్తూ, దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదించిన వారాగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వతి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దాన్ని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ యేసు ప్రభుని సిలువ వేసిరి. యోహాను 19:18. దే టుక్ హిమ్ టు క్యాల్వరీ అండ్ గొల్గొతా, అండ్ ఇన్ హీబ్రూ ఇట్ ఈస్ కాల్డ్ గొల్గొతా. దేర్ దే క్రూసిఫైడ్ హిమ్. యోహాను 19:30లో ఇదే టైంలో యేసు ప్రభు 2026 సంవత్సరాల ముందు సమాప్తమైనది అని పలికాడు. ఈరోజు మనము తపస్సు కాలంలో మొదటి శుక్రవారంలో చేరి ఉన్నాం. ఈ రోజు నుండి మీ ఇంటిలో ఉన్న సమస్యలన్నిటినీ చూచి ప్రభు సమాప్తమవునుగాక అని పలుకునుగాక. ఆమేన్. ఎస్, ద లార్డ్ షుడ్ టెల్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీ ఇష్యూ, ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్, ఇట్స్ ఓవర్, ఇట్ ఈస్ ఫినిష్డ్. జాన్ 19:30. మొదటి గుర్తుల యెషయా గ్రంథం 50:9 ఏ తప్పును చేయకుండాను, ఎన్నడూ అబద్ధం ఆడకుండాను అతనిని దుష్టుల పక్క పాతి పెట్టిరి. దో హీ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్, దే బెరీడ్ హిమ్ బిసైడ్ ద సిన్నర్స్. ఐసయా 59. పిలాతు యేసుని కొరడాలతో కొట్టించాడు. యోహాను 19:1. పైలట్ మేడ్ జీసస్ టు బి ఫ్లాగ్డ్, scourged by the soldier. John 19:1.
మొదటి శుక్రవారం తపస్సు కాలంలో సిలువ వైపు చూద్దాం, భక్తితో ప్రార్థిస్తాం. మనము ఈ యేసుతో 40 రోజుల కార్యక్రమం ప్రారంభం చేసి 3వ దినంలో ఉన్నాం. భక్తితో ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పశ్చాత్తాప గీతముగా పాడుదాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలవెల్ల నలిగితివా, నీవెందో అలసిదివా. సిలువలో ఆ సిలువలో నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, భారమైన సిలువ మోయలేక మోసావు, భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును, కొరడాలు చెల్లిని చేల్చెని నీ సుందర దేహము. తడితెను నీ తనువుని రుధిరంబుధారలే, తడిపెను నీ తనువుని రుధిరంబు ధారలే. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. ఎక్కువగా సిలువ ధ్యానం చేసుకుంటున్నాం. సిలువ వైపు చూస్తూ భక్తితో మొదటి గుర్తు చెప్తాం. మీ సిలువను మోయలేక బాధపడుతున్న వాళ్ళకు దీన్ని అర్పిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. భక్తితో సిలువ వైపు చూసే రెండవ గుర్తులో ఉన్నాం. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సగించెను, పల్లెత్తు మాట అనడాయను. అతడు వధస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలను ఉన్ని కత్తిరింపబడు గొర్రె పిల్లను మౌనముగా నుండెను, కానీ నోరు తెరవలేదు. యెషయా 50వ అధ్యాయం 7వ వచనం. నాకు ఇంకా గుర్తుంది, ఇంతకు ముందు చెప్పినప్పుడు కూడా మీతో చెప్పాను. ఆయన నోరు తెరచి ఎందుకు నన్ను కొడతారు, నేనేం చేశాను అని లోకంలో ఉన్న వాళ్ళు అడుగుతారు. కానీ అవన్నీ దాచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారని నోరెత్తి మాట చెప్పక వినయముతో అన్నిటినీ సహించాడు, భరించాడు. వదకు తీసుకోవడనటువంటి గొర్రె పిల్లవలే మౌనిగా మారిపోయాడు. జీసస్ kept silence. He could have spoken and asked, "Why are you hitting me? I don't deserve this punishment." He took it upon himself. He became lamb to be slaughtered, but he never even uttered a word. That's our Jesus. Yeshaya 57, Isaiah 57. We are going to sing that as a song of repentance. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే, మోమున ఉమ్మి వేయా మౌనమైనవే, మోమున ఉమ్మివేయా మౌనమైనవే, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అంతదు నీ త్యాగమేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. మన కొరకై గొర్రె పిల్లగా మారి వధింపబడిన ఆ యేసు వైపు చూస్తూ పశ్చాత్తాపముతో ఎగుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు సాయం సమయమున ఒక చోటుకు వెళ్ళాను. అక్కడ ఒక డాక్టర్ని కలుస్తుంటే ఆయన వచ్చాట. వాళ్ళు కొంతమంది వరంగల్ ఏరియా నుంచి వచ్చారు. వాళ్ళు ఒక కుమారుడు చెప్తున్నాడు, తర్వాత వాళ్ళ కుటుంబం చెప్తున్నారు, ఈరోజు మా సహోదరుడు ఈ స్థితిలో ఇలా మంచిగా ఉన్నాడంటే 3 గంటల ప్రార్థన ఆయన ఇట్లా మారిపోయింది ఫాదర్ అని సహోదరుడి గురించి సాక్ష్యం చెప్తున్నారు. అలాగే కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు ఎంతసేపు ఎట్లా నిలబడగలుగుతున్నారని అడిగితే నాకు అనిపించింది, యేసుప్రభు ఎన్ని గంటలు ఆ యాత్ర చేసి ఉంటాడు. కాళ్ళు కింద పడి లేచి మోకాలు ఇరిగి ఆయన ఎట్లా కొట్టారో తన్నారో సిలువలు ఎంతసేపు వేలాడారో అవన్నీ కూడా దానితో పోలిస్తే నేను నిలబడేది మీరు నిలబడేది అది అసలు సాటిగా పోల్చలేము అని అనిపించింది. బట్ దెన్ హౌ మెనీ పీపుల్ ఆర్ టచ్డ్ త్రూ దిస్ ప్రోగ్రామ్? ఓన్లీ వన్ రీజన్, బికాస్ వీ రిఫ్లెక్ట్ డ్యూరింగ్ దిస్ టైమ్ ద complete lashes on his body, broken body and bruised body. Because of it, so many people are blessed like that. Yesterday, I heard the testimony. One sister telling about one brother saying, my brother, because of 3 o'clock prayer, he has changed and he is able to do beautiful things for us as a family. How many people are testifying? 3 గంటల ప్రార్థన మా ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దేవుడు ఒక్క క్షణం నేను నీవు నిలబడితే ఎన్ని చేస్తున్నాడంటే జీవితాంతం మనతో ఆ ప్రభు నిలబడి సిలువలో వేలాడుతూ మనతో చెప్తున్నాడు, నీ పాప భారం నన్ను సిలువకు చేస్తుంది, భారపడకు, నాదు దోషమే నిన్ను అణువున హింసించినదని నీవు చెప్తున్నావు, నేను నిన్ను మన్నిస్తున్నాను, నీవు కార్చిన రక్తధారలే నాకు రక్షణ ఆధారం, సిలువలో చేరేదన్ విరిగిన హృదయముతో అని కీర్తన 51. విరిగి నలిగిన హృదయముతో ఆనాడు ఏ విధంగా దావీదు కన్నీళ్లు కార్చి ఏడ్చాడో ఆ పాటను ఈరోజు మనం తరఫున మనం పాడుతున్నాం. ద బ్రోకన్ హార్ట్, కాంట్రైట్ హార్ట్, వి కమ్ టు గాడ్ అకార్డింగ్ టు సామ్ 51 పాడుదాం. నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసేనే, నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసేనే, నాదు దోషమే నిన్ను అణువున హింసించేనే, నాదు దోషమే నిన్ను అణువున హింసించెనే, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణకాధారం, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణకాధారం, సిలువలో చేరేదన్ విరిగిన హృదయముతోను, సిలువలో చేరేదన్ విరిగిన హృదయముతోను,
బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. సిలువ వైపు చూస్తూ మన పాపమే ఆయన సిలువలో కొట్టింది, కొరడాలు దెబ్బలనిచ్చింది. మనకు దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఆ ప్రేమామయునికి లోబడి జీవించుటకై 40 రోజులు 3వ రోజు భక్తితో 3వ గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. భక్తితో ప్రార్థన చేస్తాం. సైతానుడు ఈ 40 రోజులు మిమ్మల్ని ప్రార్థన చెయ్యనీయడు. ఎందుకంటే మీరు చేస్తే గెలుస్తారని తెలుసు. యేసు ప్రభునే శోధించడానికి వచ్చాడని వచ్చే ఆదివారం వినబోతున్నాం. అందువలన కొద్దిగా జాగ్రత్తగా మీరు అన్ని ప్రయత్నములు చేయాలి. ఎక్కువగా ప్రార్థనలు గడపండి. ద సేటన్ విల్ నాట్ అలౌ యూ టు ప్రే బికాస్ యూ విల్ విన్. 40 days is important. It's important for Satan, for us also. Satan because he has to earn the souls for hell, but for Jesus it is to earn you to heaven. భక్తితో కొద్దిగా శ్రమ తీసుకుని ఎక్కువ ప్రార్థనలు గడపండి. దేవుడు మిమ్మల్ని గెలిపించే ప్రార్థన ఇక్కడ చేయబోతున్నాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములతో ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును దీక్షా సిలువను ధరిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడును గాక. ఆమేన్. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఆమేన్. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.
యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా మా కొరకు కొరకు ప్రార్థించండి. ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. పాపమునకు వేతనం మరణం. రోమియోలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం. కానీ అదే టైంలో దానికి ముందు ఉన్న అధ్యాయంలో 5:20లో మనం ఇలా చదువుతున్నాం, పాపము ఎచ్చట పెరిగెనో అచ్చట దేవుని అనుగ్రహం అంతకంటే ఎత్తువగా అధికమయ్యను అని రాయబడి ఉన్నది. వన్ సైడ్ వి రీడ్ ఇన్ Romans 6:23, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. బట్ we also read in the same letters Romans 5:20, పాపమే చెట్ట పెరుగునో అంటే మీన్స్ the where the sin increases, the grace of the Lord increases all the more, abounds all the more. ఆ కృప మాత్రం లేకపోతే ఒక పురుగు కూడా మిగిలేది కాదు. కరోనాలోనే మనం పోయేవాళ్ళం. 2 సంవత్సరాలు ఎంత బాధ. కానీ దేవుని కరుణ మన మీద ఇంకా చూపిస్తున్నాడని అర్థం. దానికి చెందిన పాటను ఈరోజు మనం పాడుతున్నాం. భక్తితో పాడుదాం. పాపపు వేతనం మరణం, నా పాపం నన్ను వెంటాడును. పాపపు వేదన మరణం, నా పాపం నన్ను వెంటాడును. పాపము ఎచ్చట పెరిగెను అచ్చట నీ కృపాధికమగు. పాపమెచ్చడ పెరిగినో అచ్చట నీ కృపాధికమున్. నీ కృపా ఎండిపోదయ్యా, నీ ప్రేమ శాశ్వతమయ్యా. నీ కృపా ఎండిపోదయ్యా, నీ ప్రేమ శాశ్వతమయ్యా. ప్రతిదినం నూతన కృప దయచేసే నా ప్రభువా. ప్రతిదినం నూతన కృప దయచేసి నా ప్రభువా. సిలువలో ఆ సిలువలో మరణం మనను సమీపించకుండా తాను మరణించి రక్షించిన ఆ సిలువ మ్రాణి వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య దివ్య కుమారులను కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి మీరు సోమవారం అనగా 16వ తారీఖున ఎలాంటి ఒక ప్రవచనం ముందుగానే దేవుడు మనకు తెలియచేశాడో మీలో కొంతమంది ఒకవేళ చూడాలంటే 5వ గుర్తుకు ముందు ఆ సాక్ష్యం ఆ ప్రవచనం నేను చెప్పి ఉన్నాను. ఒకసారి మీరు వినండి, తర్వాత మీరు వెదకండి. దేవుడు ఆ రోజు పలికిన మాట ఏదో ఒక బస్సు పైనుంచి కింద పడినట్టు, అది బలత కొట్టినట్టు అలా పడిపోయింది, కానీ మీరు ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఒక మాట చెప్పాను. అది ఒక రోజు ముందు నిజంగా జరిగింది. అది కెమెరామ్యాన్ దగ్గర ఒకసారి చూసి పెట్టమన్నాను, పెడతారని అనుకుంటున్నాను, చూసుకోండి. పైన అలా కొండ మీద ఎగురుతుంటే కింద పడినట్టు. దయచేసి ప్రార్థించండి, ఇలాంటివి జరగకుండా ఆపటానికి కూడా దేవుడు ముందుగానే మనకు తెలియచేస్తాడు. భక్తితో మనము ప్రార్థన చేసుకుందాం. ఎస్, ఆన్ మండే వి ఎక్సైట్లీ దిస్ టైమ్ జస్ట్ బిఫోర్ 5th decade I was sharing with you, I see some kind of bus, calling down like that, but I don't know what it is. Please pray. అనంతపూర్ దగ్గర మదనపల్లి దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నిన్న నేను యూట్యూబ్లో చూశాను. ఐ సా ఇట్ ఎస్టర్డే ఓన్లీ, బట్ ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపన్. సో ఇట్స్ నియర్ మదనపల్లి, అనంతపూర్. దట్ బస్ 19 people, 19 మంది లోపల ఉన్నారు. అది బల్టి కొట్టింది, కింద పడింది, గాయములతో వాళ్ళు తప్పించుకున్నారని వింటున్నాం. ఆసుపత్రికి అడ్మిట్ చేశారని. దయచేసి ప్రార్థించండి, దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళని మనం కాపాడాలి. ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకుండా ఆపే ప్రోగ్రామే ఈ ప్రోగ్రాం అని దాని ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రతిరోజు మీకు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. 5వ గుర్తులో మీ విన్నపాలని రాసి పెట్టుకున్నారు కదా, చేతులు పట్టుకోండి. ఆ చేతులెత్తి విన్నపాలతో, దేవా ఇది మా విన్నపములు. దేవా, రోజు ఫాదర్ గారు అంటున్నారు 40 రోజులు మీ విన్నపాల కోసం ప్రార్థిస్తున్నాం. యేసుతో 40 రోజులు మేము కూడా మీతో నడుస్తున్నాం. చేతులు పైకి లేపి అలా విన్నపాలు పెట్టుకొని ప్రార్థించండి. మీ అందరికీ ఇంకొక శుభవార్తను కూడా నేను ఇవ్వాలి. అడోరా కోసం మీరు ప్రార్థన చేశారు. అది ఒక ఆపరేషన్ లాగా మారవలసినది, ఇప్పుడు ఆపరేషన్ అక్కర్లేదు అని వాళ్ళు చెప్పినట్టు వింటున్నాం. దయచేసి ఆ బిడ్డకు పరిపూర్ణ స్వస్థత కలిగినట్టు చెప్పండి. మీకు చెప్పాను కదా, అడోరా కోసం, చిన్న పాప కోసం ప్రార్థించమని. దాన్ని విన్న వాళ్ళ తల్లి ఏడ్చిందంట. ఫాదర్ గారు అంటే మా కోసం నిలబడే గురువులు ఉన్నారు, సెంటర్ ఉన్నదని ఏడ్చిందంట. Yes, the mother of Adora seemed to have wept and said, there is a center and priests who stand with us. We are not alone. మేము ఒంటరిగా లేము అని చెప్పుకుంటే ఏడ్చిందంట. దానికి రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ అక్కర్లేదు. అంతకుముందు 2 డాక్టర్ చెప్పారంట. కానీ ఆమె బయటపడాలి దాని నుంచి కంప్లీట్గా, ఏ చికిత్స లేకుండా. అలా మీరు ప్రార్థించాలి. ఇప్పుడు మీ విన్నపాలతో ఆ బిడ్డను అర్పిస్తాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ప్రభా, 40 రోజులు ప్రభా, ప్రతి బిడ్డ ధ్యాస నీ మీద ఉండేటట్టు చేయము తండ్రి. ప్రభా, ఈ సమయం మళ్ళా రాదు ప్రభా. చాలామంది సంవత్సరం చూడలేకపోయారు ప్రభా. తపస్సు కాలం అనేది అనుగ్రహ కాలం, అనుకూలమైన సమయం అంటున్నావు తండ్రి. దేవా, నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ విన్నపాలతో చేతులెత్తి ఉన్నారయ్యా. కొన్ని వేల సంఖ్యలో ఈ ప్రోగ్రాం చూడడం మొదలుపెట్టారు ప్రభా. ఆన్లైన్లో చూస్తున్నవారు, ఇప్పుడు ప్రభా ప్రస్తుతం చూస్తున్నవారు, యూట్యూబ్లో చూస్తున్నవారు, అందరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు పాపం తర్వాత చూస్తున్నారు ప్రభా. వేరే దేశంలో టైం మారుతుంది కావున తర్వాత చూస్తున్నవారు అందరికీ ప్రభా మేలులు జరుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక, కన్నీళ్లు తుడవబడునుగాక, సంతాన భాగ్యం కలుగునుగాక, పిఆర్ వీసా విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోనుగాక, సంబంధాలు కుదురునుగాక, గృహ ప్రవేశములు జరుగునుగాక, ల్యాండ్ ఇష్యూస్ అన్నిటి నుంచి బయటపడు మార్గం దేవుడు దయచేయండి. కోర్టు కేసులో వీళ్ళకి విజయం కలుగునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Dear brothers and sisters, this evening is the 3rd day. As you know, we have Wednesday, Thursday, Friday. So today is the 3rd day, and in the evening once again I will be sharing with you the word of God at 8 to 8:30. Yesuto 40 రోజులు. Hope you are watching the program. This is 3rd day, and please pray for me that I may give the right word this evening from 8 to 8:30. Yesuto 40 రోజులు with Jesus 40 days. 3rd day today. ఈవినింగ్ ఆల్సో 8 to 8:30 విల్ మీట్ అగైన్. ఇప్పుడు మనం చివరి గుర్తులో ఉన్నాం. యెషయా 53:5
కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరెను. ఐసయా 53:5 He went through pain and agony because of our iniquities. He was crushed for our blunders and iniquities that we did, and by his wounds we are healed. ఐసయా 53:5. ఈ వాక్యం ద్వారా ఏ రోగం ఎక్కడ ఉన్నా అక్కడ చేయి ఉంచి ఇప్పుడు స్వస్థత కోసం ప్రార్థనతో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. కలువరి యాత్రలో నీవు వెళ్ళిన చోటులెల్లా, కలువరి యాత్రలో నీవు వెళ్ళిన చోటులెల్లా, రక్తము చిందితివయ్యా కొరడాల దెబ్బల చేత, రక్తము చిందిదివయ్యా కొరడాల దెబ్బల చేత, ఆ రక్తమే పూర్తిగా కడిగేని నా పాప దోషములను, ఆ రక్తమే పూర్తిగా కడిగెను నా పాప దోషములను. బలిదానం నీ పరిష్కారం నా పాప బ్రతుకునకు, బలిదానం నీ పరిష్కారం నా పాప బ్రతుకునకు. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, ఘోర కల్వరిలో. ఆశీర్వాదముల కొరకై చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వేల సంఖ్యలో ఉన్న వ్యూవర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి దీక్ష సిలువ తీసుకున్న ప్రజలందరి మీదను ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ ప్రజలకు స్పాన్సర్ చేసిన నవీన్ అనే కుమారుని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ సిద్ధం చేయటానికి సహకరించిన ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తర్వాత ఈ ప్రోగ్రాంని యూట్యూబ్లో చూడబోతున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు జన్మదినోత్సవం వైవాహిక వార్షికోత్సవం కొని ఆడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ ప్రేయర్లో పాల్గొన్న విద్యార్థులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ మా కోసం ప్రార్థించని అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను
నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈరోజు ఉదయకాల పూజలో 10 గంటల పూజలో 3 గంటల ప్రార్థనలో సాయం సమయం 8 గంటల నుంచి ప్రారంభించేసే ఆ ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరినీ దీవించి కరుణించి అద్భుతాలు చేసి సాక్షులుగా మార్చి దీవించునుగాక. May the Lord bless all those who participated in the morning mass, 10 o'clock mass, 3 o'clock program, and in the evening the program at 8 o'clock. May all of them be blessed in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో మొదటి శుక్రవారం పాల్గొన్నారు. మరొకసారి 8 గంటలకు మళ్ళీ ఒకసారి దైవ సందేశంలో మీ అందరిని కలుసుకునే వరకు గాడ్ బ్లెస్ యు.